ఈరోజు ఆండ్రాయిడ్ స్టూడియోలో యానిమేషన్స్ చూద్దాం, కస్టమ్ యానిమేషన్స్ చూద్దాం. ఒక లైబ్రరీ ఉంటుంది, ఆ లైబ్రరీని ఆటోమేటిక్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మన దాంట్లో కస్టమ్ యానిమేషన్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఫైల్, న్యూ ప్రాజెక్ట్, ఫైల్ యూస్ యాక్టివిటీ, నెక్స్ట్ యానిమేషన్ అని పెడుతున్నా. ఓకే, ఇక్కడ నాకు కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనము లోటి యానిమేషన్స్ యూజ్ చేస్తున్నాం అనమాట, కస్టమ్ యానిమేషన్స్. సోటి జేసన్ దాన్ని క్లిక్ చేయండి. ఇవన్నీ యానిమేషన్స్ మనకి అవైలబుల్ ఉంటుంది. దీన్ని నువ్వు ఎడిట్ కూడా చేసుకోవచ్చు, సైన్ అప్ చేసి. ఇవన్నీ నీకు యానిమేషన్స్ వస్తున్నాయి చూడండి. సో ఇలా అన్ని టైం అంట. వెయిట్, నేను సైన్ అప్ అవుతున్నా, ఎందుకంటే మనం నచ్చిన యానిమేషన్ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు నీకు నచ్చినట్టు. ఈజీగా ఇదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇదా ఇక్కడ డౌన్లోడ్ పెట్టినాకనే ఇది వస్తుంది. నేను సెలెక్ట్ చేసుకొని లోటి జేసన్ దాన్ని డౌన్లోడ్ పెట్టేస్తాను. ఇక్కడ మనకు డౌన్లోడ్ అయిపోయింది. ఈ పాట ఎక్కడ డౌన్లోడ్ అయినా చూసుకొని కంట్రోల్స్ ఇది ఉందా, Ctrl+C ఒట్టి ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయి. ఓపెన్ చేసినాక ఇక్కడ యాప్లోకి వెళ్ళాక నువ్వు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి రా అని. సో ఇక రిసోర్సెస్ ఉన్న రైట్ క్లిక్ చేసి న్యూ ఆండ్రాయిడ్ రిసోర్స్ డైరెక్టరీ, ఆండ్రాయిడ్ రిసోర్స్ క్రియేట్ చేసి ఇది రా అని పెట్టుకొని ఓకే పెట్టి ఇక్కడ ఫైల్ పేజ్ కాపీ కానట్టుంది. సో నేను Ctrl+C ఉంది కదా, Ctrl+C Ctrl+V LOTTIE అని పెట్టిన ఓకే పెట్టేసాను. ఇప్పుడు మన యానిమేషన్ ఇది main.xmlలో మనం రాస్తున్నాం. ఇప్పుడు యానిమేషన్ పెట్టాలి కదా. సో దానికి నువ్వు ఏం చేయాలంటే, ఆ యానిమేషన్ నువ్వు ఫస్ట్ XML రావాలంటే నీకు ఫస్ట్ దాని యొక్క డిపెండెన్సీ కావాలి. గ్రీడల్ స్క్రిప్ట్స్ ఉన్నాయా, అందులో మనం మోడల్ యాప్ ఉంటుంది, సెకండ్ దానికి వెళ్ళి దాన్ని పేస్ట్ చేద్దాం. ఇట్లా డబుల్ కోట్స్ పెట్టాలి. కథ కార్ఖానా ఇవన్నీ డిపెండెన్సీస్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే. ఓకే, ఇక మనం నోటి వర్షన్ ఏది తీసుకుంటున్నాం, ఏ వర్షన్ ఉంటే అక్కడ ఆ వర్షన్ పెట్టి సరిపోతుంది. ఏ వర్షన్ అంట, నోటి వర్షన్ 6 చూడండి, 6.6.0 అది అక్కడ పెట్టే అంతే. ఇక్కడ ఇది ఉందా, ఇది తీసేసేసి 6.6.0 తర్వాత సింక్ నో. దాని డైరెక్ట్ ఆటోమేటిక్గా XMLలో మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు యానిమేషన్స్ అని. బ్రీడ్ అవుతుంది. ఎట్లా తీసుకుంటాం అంటే ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేయి. ARBNB ఒక వచ్చేసింది, కొట్టేసి ర్యాప్ కంటెంట్ తర్వాత ఎక్కడుంది మనకి అది రిసోర్సెస్ ఉంది కదా, లోటి రా రిసోర్సెస్ హెడ్ ఉంది, రా లోటి అంతే. తర్వాత ఇంకేం కావాలి మనకి, రేపు కాన్స్టెంట్ చేయలే కదా, కాన్స్టెంట్ చేసేద్దాం. ఏదో యాట్రిబ్యూట్స్ లోటి ఇక్కడ లేఅవుట్ వాడవుతుంది. ఇది ఉందా 0.1 ఇట్లా కూడా కాన్సిడర్ చేయొచ్చు. 1 అయిపోయి సెట్, కాన్స్టెంట్ కూడా అయిపోయింది. ఇంకేంది మరి, రన్ చేయడం ఒకటే ఉంది. లెట్స్ రన్. ఓకే, దీన్ని నువ్వు జావా కోడ్ లేకుండా రన్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే ఆటోప్లేని ట్రూ చేసుకోవాలి. అంటే దీనికి నువ్వు బ్యాక్ ఎండ్లో ఇక జావా కోడ్ మెయిన్ యాక్టివిటీ జావా ఉంది కదా, ఇక నువ్వు ఇలా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్ ఇక్కడ నువ్వు
ఇక్కడ నువ్వు ఏం క్రియేట్ రాయాల్సిన అవసరం లేదు. ఈ వ్యూ కాంపోనెంట్ ఎట్లా మనకు అవసరం లేదు, డిఫాల్ట్గా వస్తుంది. ఇంకా ఓకే, S2H మనకు అవసరం లేదు, ఉన్నా ఏం కాదు, తీసేసాను నేనంటే. సో జావా కోడ్ లేకుండా రన్ కావాలంటే అటోప్లే ఉంది సార్, దీన్ని ప్రూవ్ చేసుకో. తర్వాత లూప్లో రన్ కావాలంటే ఇది మళ్ళీ ఆటోమేటిక్గా రూటీ లూప్ ఇది ప్రూవ్ చేసుకో, అయిపోయి. ఇప్పుడు రన్ చేద్దాం మన ప్రాజెక్ట్. నచ్చిన యానిమేషన్స్ లూటీ యానిమేషన్స్ యూజ్ చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు, కస్టమ్ యానిమేషన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ అవుతుంది చూడండి మన యాప్. రన్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోయి. ఇప్పటివరకు మనం ఈ యానిమేషన్ తీసుకున్నాం కాబట్టి ఈ యానిమేషన్ ఇక్కడ వస్తుంది, ఈ యానిమేషన్ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి. ఓకేనా? ఇక దీనికి బ్యాక్ ఎండ్ కోడ్ జావా కోడ్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు XML అని ఇక్కడ రాసే చూసావు, ఆటో ప్లే త్రూ అని. సో ఆటోమేటిక్గా ట్రూ. ఇంకా లూప్ ఇప్పుడు అయిపోయినాక చూడండి మళ్ళీ ఎల్లో టీషర్ట్ వస్తుంది. సో యానిమేషన్ అయిపోయినాక మళ్ళీ అదే యానిమేషన్ రావడానికి ట్రూ పెట్టాం. ఇలా మనం నచ్చిన యానిమేషన్ చేసుకోవచ్చు, కస్టమ్ యానిమేషన్స్. ఇక్కడ చూపించాను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో. ఆ లూటీ యానిమేషన్ అనే లోపల నువ్వు కస్టమ్ ఏదైనా కలర్ పెట్టుకుని ఏదైనా నచ్చిన యానిమేషన్ చేసుకోవచ్చు. అది మన ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.